శ్రీమాత నమః. ఉచితంగా ఏవైనా ఇచ్చినా, ఉచితంగా ఎక్కడికైనా తీసుకువెళ్ళినా, కాస్త రూపాయి డబ్బులు ఎవరైనా ఇచ్చినా వెంటనే మతం మారిపోయే రోజులు. అలాగే అప్పటి వరకు హిందువుగా ఉన్నా, హిందువుగా వాళ్ళకి ఏదో లబ్ధి జరగలేదని, ఏదో మంచి జరగలేదని, వాళ్ళు అనుకున్నది సాధించలేకపోయామని, ఎక్కడ ఏదో హిందువుల్లో వాళ్ళకి ఏదో కష్టం వచ్చేసిందని చెప్పి గోడ దూకేసే సెలబ్రిటీస్ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి అంతవరకు వాళ్ళ జీవితాన్ని 45 ఏళ్ల వరకు గడిపిన హిందూ మతంలో అప్పటికప్పుడు ఏదో మంచి జరిగిపోయిందని చెప్పి గోడ దూకేసి ఏదో సముద్రంలో నేను కొట్టుకుపోతూ ఉంటే నాకు ఎవరో వచ్చి రక్షించేశారు, అందుకే నేను మతం మారిపోయానని ఒక సెలబ్రిటీ చెప్తారు. ఇంకొక సెలబ్రిటీ ఏమంటారు, చిన్నప్పటి నుంచి నేను సుప్రభాతం పాడందే ఎవ్వరూ ఊరుకోరు, నా గొంతు అంత బాగుంటుంది, నేను సుప్రభాతం పాడుతూనే ఉంటాను అని ఒక ఆవిడ చెప్తూ, మా ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు నేను మతం మారితే, అయినా సరే నేను మతం మారిపోయాను అనేది పెద్ద గొప్ప పని చేసినట్లు వీళ్ళు స్టేజ్లెక్కి సెలబ్రిటీలను చెప్పుకుంటూ వాళ్ళు విషయాన్ని నింపుతున్నారనమాట, వాళ్ళు చేసిన గొప్పతనాన్ని. వాళ్ళు చేసిన ఆ పనిని ఇంకా యాంకర్లు కూర్చుంటారు కదా, అవునా అలాగా అంత గొప్పగా పాడతారా, అంత గొప్పగా చేస్తారా, భలే ఉందే, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా ఇలా చేశారా అని సన్నాయి నొక్కులు నొక్కుంటూ వీళ్ళని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కొంతమంది. ఎలాగైతేనే హిందూ ధర్మం మీద దెబ్బ కొట్టేయడానికి అటు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, ఇటు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాళ్ళందరూ సిగ్గుపడే ఒక సంఘటన ఏప్రిల్ 17, 2025లో సంగీత బిల్ అని బిల్ గిరిజన జాతికి చెందిన ఒక అమ్మాయికి ఆశిష్ అనే వ్యక్తితో, అంటే మధ్యప్రదేశ్ లో ఉందన్నమాట ఈ ఊరు, ఆ వ్యక్తితో వివాహం జరిగింది. ఆ అమ్మాయి వివాహం వాళ్ళ గిరిజన సంప్రదాయం ప్రకారమే వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత అత్తారింటికి వెళ్ళింది. కొత్త కోడల్ని ఇంట్లో దీపం వెలిగిస్తారు కదా, దీపం వెలిగిస్తారు, వాళ్ళ ఇంటి దేవుడికేమో దండం పెట్టిస్తారు కదా, అలా ఈ అమ్మాయిని కూడా దేవుడి గదిలోకి తీసుకెళ్ళినప్పుడు ఈ సంగీత బిల్ అక్కడ చూసింది ఏంటంటే ఒక సిలువని చూసింది. వెంటనే సంగీత బిల్కి కోపం వచ్చింది. అదేంటి, మీరు క్రైస్తవులా, మీరు నాకు మీ మతం గురించి ఎందుకు చెప్పలేదు, ఎందుకు దాచిపెట్టారు, పెళ్లి కూడా మా సంప్రదాయం ప్రకారమే కదా జరిపించారు, ఏ విషయంలోనూ ఎక్కడ మీరు మతం మారినట్లు గాని మీరు వేరే మతస్థులని గాని నాకెందుకు చెప్పలేదు అని చెప్పి అడిగితే వాళ్ళు నసుగుతారనమాట. ఆ అమ్మాయికి కోపం వస్తుంది. నేను హిందువుని, హిందువుగా పుట్టాను, హిందువుగానే మరణిస్తాను, నేను పొరపాటును కూడా నా మతాన్ని నేను వదులుకోను, నేను హిందువుగానే బ్రతుకుతానని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి నాకు మీరు అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి బిచ్చోలి అని ఈ అమ్మాయి పుట్టినిల్లు ఆ ఊరికి వెళ్ళిపోతుంది. కాలి నడకన 12 కిలోమీటర్లు నడుచుకుంటూ. ఇంట్లో వాళ్ళు అడుగుతారు, అదేంటి ఇప్పుడే కదా పెళ్లి చేసాం, ఇప్పుడే కదా దింపొచ్చాం, అప్పుడే అలా వచ్చేసావు అని. అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, ఆ ఇంట్లో వేరే మతాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారు, నేను అక్కడికి వెళ్ళను, నేను హిందూని, నేను ఎలా వెళ్తాను అని చెప్పి ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే అక్కడ వాళ్ళ పెద్దలకి చెప్పి ఇదే విషయాన్ని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తుంది. నన్ను మోసం చేశారు, వాళ్ళు వేరే మతస్థులైనా సరే అది దాచిపెట్టి హిందువునైనా నన్ను పెళ్లి చేసుకున్నారు అని చెప్పి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే పోలీసులేమో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ ఆశీష్ తండ్రిని 5 రోజుల పాటు రిమైండ్ లో ఉంచారు. అప్పుడు ఈ అమ్మాయి చేసిన పోరాటం మామూలుది కాదు. నన్ను మోసం చేశారు, మోసం చేసి పెళ్లి చేసుకున్నారు, నేను నా ధర్మాన్ని వదిలిపెట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను, నేను ఆ పెళ్లిని అంగీకరించను, నాకు అవసరం లేదు, మీకు నేను కావాలి అని అనుకుంటే మీరు మళ్ళీ తిరిగి హిందూ ధర్మాన్ని తీసుకోండి, హిందూ ధర్మంలోకి వచ్చేయండి, అలా వచ్చేస్తే అప్పుడు నాకేం అభ్యంతరం లేదని చెప్పి ఆ అమ్మాయి పోరాటం చేస్తే ఈ అమ్మాయి చేసిన పోరాటం అత్తింటి వాళ్ళకి నచ్చి 20 ఏళ్లుగా వాళ్ళు వేరే మతంలో ఉన్నా సరే వాళ్ళు మళ్ళీ తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేసారు. ఒకప్పుడు వీళ్ళు హిందువులే, కానీ వాళ్ళకి ఏదో చిన్న కష్టం వచ్చినందువల్ల ఎవరో చెప్పిన మాటలకి వాళ్ళు లోబడిపోయి మతాన్ని మేము మార్చుకున్నాము అంతే అని చెప్పి తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉంటున్నాము, సంగీత చేసిన ఈ పోరాటం మాకు నచ్చింది అని చెప్పి వాళ్ళు తిరిగి మళ్ళీ హిందూ ధర్మంలోకి వచ్చేసారు. ఆ ఆశీష్ కూడా అదే చెప్పట, నాకు అమ్మాయే కావాలి, తనే నా భార్య, ఇంకా తన్ని తప్ప నేను ఇంకెవరిని భార్యగా ఊహించుకోలేనని చెప్పి ఆశీష్ అన్నట. అలాగే ఈ ఆశీష్ తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయే మా కోడలు అని చెప్పి గర్వంగా మళ్ళీ ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారట. అప్పుడు ఈ సంగీత బిల్ చెప్పిన మాట ఏంటో తెలుసా, భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు మళ్ళీ తిరిగి మతం మారిపోతే మాత్రం నేను ఊరుకోను,
మీరు ఖచ్చితంగా హిందువులుగానే ఉండాలి అని చెప్పి ధైర్యంగా పోరాటం చేసి నిలబడి తను మతం మారిపోకుండా మన హిందూ ధర్మంలో నుంచి బయటికి వెళ్లిపోయిన వాళ్ళను కూడా తిరిగి ఘర్ వాపసికి తీసుకొచ్చింది చూసారా. ఈ అమ్మాయిని ఏమనాలి చెప్పండి. ఎంత ధైర్యవంతురాలు. ఈ అమ్మాయి చేసిన పోరాటం మామూలు పోరాటమా? ఒక విధంగా ఈ అమ్మాయి జీవితాన్ని పణంగా పెట్టినట్లే కదా. అటు తల్లిదండ్రులు ఏమంటారో, ఇటు మిగతా వాళ్ళు ఏమంటారో, ఎవరు ఏమనుకుంటారో అనే మాట కూడా ఆలోచించకుండా నేను హిందూని, హిందువుగానే బ్రతుకుతాను, హిందువుగానే జీవిస్తానని చెప్పి పోరాటం చేసింది కదా. అదే శబాష్. ఆ అమ్మాయికి సెల్యూట్ చేయాలి. సో కాల్డ్ సెలబ్రిటీస్ మన దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత పేరున్నా పరాయి మతంలోకి వెళ్లిపోయి అక్కడ జరిగినవి ఏదో గొప్ప అద్భుతాల్లాగా స్టేజీల మీద నిలబడి మాట్లాడుతూ ఉంటారు కదా. వీళ్ళందరూ కొంచెం సిగ్గు తెచ్చుకోండి, సిగ్గుపడండి కాస్త ఆ అమ్మాయిని చూసి. మతం మారేవాళ్ళు ఆ అమ్మాయిని ఆదర్శప్రాయంగా తీసుకుని అయ్యో మనం తల్లి గుండెను కొట్టేస్తున్నామే, తల్లి రొమ్ము మీద కొడుతున్నామే అని ఆలోచించుకుంటే మన హిందూ ధర్మంలోనే ఉంటారు.